అమ్మా, రాజవారు రాణివారు చనిపోయి నెల రోజులు కావస్తుంది కదా? అవును హర్ష, అసలు వాళ్ళు చనిపోయారంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడని నువ్వెప్పుడు చెప్పేదాను కదమ్మా. అదే నిజమేమో. రాజదంపతులు అయ్యుండి వాళ్ళు ఏనాడు ఎవరిని చులకనగా చూడలేదు. అందరిని దగ్గరికి తీసుకునేవారు, అందరికీ సాయం చేసేవారు. మనిషి దేవుడు ఊరికే అవ్వడు. వాళ్ల మంచితనమే వాళ్ళని దేవుణ్ణి చేస్తుంది. అమ్మా, వాళ్ళు చనిపోయి నెల రోజులు కావస్తుంది కదా? మాస్కింగ్ చేయాలనుకుంటాను. చెయ్యాలి, కానీ వాళ్ళకంటూ ఎవరున్నారు? ఎవరు లేకపోతే ఏంటమ్మా? అందరినీ మనవాళ్ళు అనుకునే వాళ్ళని మనవాళ్ళు అనుకుని మనమే మాస్కుని జరిపిద్దాం. మంచి ఆలోచనరా, అలాగే చెయ్యి. ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరి చావు గురించో మీరు మాసికం చేయడం ఏంటి? ఎవరో కాదు, మనకి సహాయం చేసిన వాళ్ళు, మనల్ని స్థితిలో నిలబెట్టిన వాళ్ళు. మాటి మాటికి వాళ్ల సాయంతో ఎదిగామనకండి. మన కష్టంతో, మన తెలివితో ఎదిగాం. రమా, ఎదగడానికి ఎగరడానికి రెక్కలిచ్చింది వాళ్ళు. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే దానికి కారణం వాళ్ళు. ఎప్పుడో చేసిన చిన్న సాయానికి వాళ్ల గురించి పొగిడింది చాలు. పని వాళ్ల ముందు చులకన చేయకండి. మంచి వాళ్ళ మంచి గురించి చెప్పడం చులకన కాదమ్మా. అందులో మన గొప్పతనం కనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఎక్కి వచ్చిన మెట్లను మర్చిపోలేదని మన మీద గౌరవం పెరుగుతుంది. మీరు మీ కొడుకుని అన్ని పనులను సమర్థించకండి. మాసికం చేయడం కుదరదు. ఎందుకు కుదరదు? రాజావారు రాణివారు చనిపోతే కనీసం వాళ్ళ చివరి చూపు చూడనవ్వలేదు. ఇప్పుడైనా వాళ్ళ మాసికం జరిపించి వాళ్ళ రుణం కొంచెమైనా తీర్చుకునివ్వు. ఏంటి హర్ష, వాళ్ల మాసికం నువ్వు చేయడమేంటి?